హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ రక్షాబంధన్. సుబ్బారావు గారు శైల్య దంపతులది మధ్యతరగతి కుటుంబం. సుబ్బారావు గారు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్క్గా చేస్తున్నారు. వచ్చిన అతి తక్కువ జీతంతోనే తన కుటుంబాన్ని బాగా చూసుకునేవారు. మనకి ఇద్దరు పిల్లలు, కొడుకు రాఖీ, కూతురు కామాక్షి. చిన్నప్పటి నుంచి కామాక్షికి ఏది కావాలన్నా రాఖీ అమర్చేవాడు. ముఖ్యంగా రక్షాబంధన్ రోజు చెల్లికి డబ్బులు ఇవ్వడానికి ఎవరిని అడిగేవాడు కాదు. ఏదో పని చేసి తన సొంతంగా సంపాదించిన డబ్బే ఇచ్చేవాడు. అలా కాలక్రమంలో సంవత్సరాలు గడిచిపోయాయి. ఇద్దరు పెద్దవారయ్యారు. కామాక్షికి మంచి సంబంధం వచ్చింది. అల్లుడు బ్యాంక్ ఆఫీసర్, అయితే కట్నం ఎక్కువ అడుగుతున్నారు. అబ్బాయిది పెద్ద ఉద్యోగం. కూతురు సుఖపడుతుందని తరతరాల నుంచి వచ్చే స్థలం అమ్మేశాడు. అయినా డబ్బు సరిపోలేదు. చివరికి రాఖీ బలవంతంతో ఉన్న ఇల్లు కూడా అమ్మేసి చెల్లెల పెళ్లి ఘనంగా చేశారు. వాళ్ళు రెంటెడ్ హౌస్లోకి మారిపోయారు. కొద్ది సంవత్సరాలు బాగానే గడిచాయి. కామాక్షి భర్త ఫారెన్ ఆఫర్ వచ్చింది. ఇంకా ఫారెన్ వెళ్ళడానికి నెల రోజులు టైం పడుతుంది. భార్యను అన్ని చోట్లకి తిప్పి త్వరలో వచ్చి నేను తీసుకెళ్తానని మాటిచ్చి ఫ్లైట్ ఎక్కాడు అతడు. అయితే అప్పటి నుంచి కామాక్షికి కష్టాలు మొదలయ్యాయి. వాళ్ళ అబ్బాయి ఇంకా మంచి సంబంధం వచ్చే ఉండదని, దిక్కుమాలిన సంబంధం చేసుకున్నామని ఆమె చిత్రహింసలు పెట్టారు. భర్తకి చెప్తామంటే భర్త కాంటాక్ట్ నెంబర్ తెలియదు. ఎలాగైనా తను బయటికి పంపించాలని పన్నాగం వేశారు. అయితే అదే రోజు రక్షాబంధన్ అవడంతో అన్న రాఖీ చెల్లెలి ఇంటికి వస్తాడు. అక్కడ ఆమె గర్భవతి అని శుభవార్త తెలుసుకొని చాలా సంతోషించి చెల్లెలకి ఇష్టమైన అన్ని రకాల స్వీట్స్ కొనిస్తాడు. అయితే చెల్లిని రాఖీ తనతో పాటు తీసుకెళ్తా అని చెప్తాడు. బిడ్డలతో పాటు కోడలిని చంపాలని నిర్ణయించుకున్న వాళ్ళు పంపడానికి ఒప్పుకోలేదు. కోడలి చేత అడ్డమైన చాకరీ చేయించారు. ఆమె చాలా సన్నబడిపోయింది. ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఒకరోజు పాలలో విషం కలిపి ఎంతో ప్రేమతో కోడలికిస్తారు. విషయం తెలుసుకున్న రాఖీ అక్కడికి వస్తాడు. అప్పటికే పాలు తాగిన చెల్లెల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. డాక్టర్లు ఆమె చేత విషయం కక్కించి బలానికి మందులు రాసి పంపిస్తారు. తను ఎంతో కష్టపడుతూ తన చెల్లెల్ని అపురూపంగా చూసుకునేవాడు. ఆమె ఆరోగ్యం కుదుటపడి కొంచెం బలం పుంజుకుంటుంది. ఒక మంచి ముహూర్తాన కవల పిల్లలకు జన్మనిస్తుంది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. చెల్లెలు ఎవరి మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తను నిలబడాలని అనుకుంటాడు. డిగ్రీతో ఆపేసిన చెల్లిని ఐఏఎస్ ట్రైనింగ్కి ఇప్పిస్తాడు. ఆమె చిన్నప్పటి నుంచి చదువులు చురుగ్గా ఉండడం వల్ల ఆమె అది కష్టంగా అనిపించలేదు. అయితే కోచింగ్కి బాగా ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల ఉదయం నుంచి రాత్రి వరకు అహర్నిశలు కష్టపడుతూనే ఉండేవాడు రాఖీ. పిల్లల్ని వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వదిలేశారు. చెల్లి చాలా కష్టపడి చదివింది. దేవుడు కరుణించాడు. ఆమె ఆ జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టింది. భర్త ఫారెన్లో మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడని తెలిసింది. అయినా ఏమాత్రం చలించకుండా తనలాగే అత్తామామ భర్తలతో మోసగింపబడి బాధలకి గురవుతున్న ఎంతోమంది ఆడవాళ్లకు చేయూతనిచ్చింది. వాళ్ళంతటా వాళ్ళ సొంతంగా ఎదగడానికి సహాయపడింది. ఆ రోజు ఆమెకు సన్మానం. ఆ రోజు రక్షాబంధన్ కూడా. ఈ రోజు తనని ఎదగడానికి ముఖ్య కారణం తన అన్నేనని గర్వంగా చెప్పి అన్న చేతికి ఎంతో సంతోషంతో రక్షాబంధన్ కట్టింది. ఇలాంటి అన్నయ్య ఉంటే చాలు, ఏ ఆడది ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.